పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. సిట్టింగ్ ఎంపీకి టికెట్ దక్కకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సోయంకు ఈసారి టికెట్ కష్టమేనన్న ప్రచారం జోరుగా సాగుతుంది. పలువురు ఆశావాహులు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. కొందరు రాష్ట్ర నాయకత్వం ద్వారా ప్రయత్నాలు చేస్తుంటే మరికొందరు తమకున్న లింకులతో హైకమాండ్ పెద్దలతో చర్చలు జరుపుతున్నారట. మొత్తంగా తెలంగాణలో ఆదిలాబాద్ ఎంపీ స్థానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలంగాణ బీజేపీలో పార్లమెంటు ఎన్నికల హడావుడి మొదలైపోయింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇంకా అభ్యర్థుల కోసం వేట కొనసాగిస్తుంటే బీజేపీ మాత్రం కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసేందుకు సిద్దమైంది. ఇప్పటికే సిట్టింగ్ నియోజకవర్గాలతో పాటు కీలకమైన స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ మాజీ ఎంపీ అయిన సోయం బాపురావుకి ఈసారి టికెట్ కష్టమేనన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ ఎమ్మెల్యేలే ఆయన టికెట్కు అడ్డుపడుతున్నారట. దీంతో ఆదిలాబాద్ టికెట్ కోసం ఇప్పుడు చాలా మంది ఆశావాహులు ప్రయత్నాలు. కాంగ్రెస్ నేతలకు సోయం బాపురావు టచ్ లో ఉంటారనే ప్రచారం కూడా ఆదిలాబాద్ బీజేపీలో జరుగుతోంది. దీనికి తోడు ఇటీవల బోధ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సోయం ఓటమిని చవిచూశారు. బోధ్లో ఆయనకు ఆదివాసీలు కూడా ఓట్లు వేయలేదని బీజేపీలోనే చర్చ జరుగుతోంది. దీంతో సోయంకు మరోసారి టికెట్ కష్టమేనన్న టాక్ బీజేపీలో నడుస్తోంది. ఇప్పటికైతే సోయం బాపురావుకు టికెట్ ఇచ్చే విషయంలో బీజేపీ అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడం ఆదిలాబాద్ బీజేపీకి హాట్ సీట్ కావడంతో ఎన్నడూ లేని విధంగా 44 మంది ఆశావాహులు టికెట్ వేటలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ టికెట్ ఆశావాహుల్లో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుతో పాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, సినీ స్టార్ అభినవ్ సర్దార్, బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు ఉన్నారు. ఇటు ఆదిలాబాద్ కు చెందిన పలువురు నేతలు సైతం కిషన్ రెడ్డితో తమకే టికెట్ కేటాయించే విధంగా చర్చలు జరుపుతున్నారట. ఆదిలాబాద్ బీజేపీకి కంచుకోట కావడంతో ఆశావాహులు హైకమాండ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇటు మిగతా సీట్ల కంటే ఆదిలాబాద్ని హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఆదివాసీల్లో పట్టున్న నేత ఎవరు, మరోసారి సోయంకే టికెట్ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్న అంశాలను పరిశీలిస్తోందట. కిషన్ రెడ్డితో పాటు లక్ష్మణ్, బండి సంజయ్ వంటి కీలక నేతల నుంచి కూడా హైకమాండ్ పెద్దలు ఫీడ్బ్యాక్ తీసుకున్నారట. ఆదిలాబాద్ విషయంలో హైకమాండ్ ఓ నిర్ణయానికి రాకపోవడంతో ఆశావాహుల జాబితా రోజురోజుకు పెరిగిపోతోంది. మొత్తంగా బీజేపీలో ఆదిలాబాద్ టికెట్ అంటే హాట్ కేక్ అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. బీజేపీ తొలి జాబితాలో ఆదిలాబాద్ సీటు లేకపోతే ఆశావాహుల జాబితా మరింత పెరిగే అవకాశాలు